ఏంటి అవునా? సరే సరే ఒక్క నిమిషం. చెప్పవే. ఏం చేస్తుంది ఇది? సరే నేను చూసుకుంటా, బాయ్. ఇదిగో అమ్మా. అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఫీడ్ చేసుకున్నావా? లేదే. మరి ఫోన్ ఎందుకు తీసుకున్నావు? అంటే నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది, రీఛార్జ్ చేసుకున్నా. లే ఓకే, మాకు ఎప్పుడు ఉండదు. పోస్ట్ సరే, నీ పర్సులో డబ్బులు నిన్నే తీసా. అంత మాత్రానా అంతలా చూడాలా? నేను చూస్తుందే నువ్వు తీసినందుకు కాదు, చేసినందుకు. నేనేం చేసా? ఏం చేసావో తెలియదా? అంటే రోజుకు 3-4 చేస్తుంటా కదా, అందులో ఏదా అని. నీ డిగ్రీ రిజల్ట్స్ వచ్చాయి. పాసా ఫెయిలా? పాసా ఫెయిలా గురించి పక్కన పెట్టు. ఆన్సర్ షీట్స్లో ఏం రాసావు? ఆన్సర్ షీట్లో ఏం రాస్తాం? ఆన్సర్సే రాస్తాం. ఆన్సర్సే రాసావా? మరి ఇదేంటి? అమ్మా, అయ్యో బాబోయ్, ఇది ఎక్కడికి వచ్చింది? ఇందులో ఉన్నాయి ఆన్సర్సానే? అంటే అమ్మా, నా చేతితో రాసిన ఆన్సర్ షీట్ నీ చేతికి ఎలా వచ్చిందా అని. నువ్వు రాసిన భాగవతానికి భయపడి ప్రిన్సిపాల్ గారు పోస్ట్ చేస్తే నా చేతికి వచ్చాయి. ఇప్పుడు పాస్ మార్క్స్ అయ్యాడు గాని పోస్టులు మాత్రం బాగా చేస్తాడు. ఏం రాసావో చదువుతా, విను. వద్దమ్మమ్మ ప్లీజ్. పర్లేదు, విను. హాయ్ సార్, మీరు ఈ పేపర్ కరెక్షన్ చేసే టైంకి ఏ టైం అవుతుందో నాకు తెలియదు. కాబట్టి గుడ్ మార్నింగ్ స్లాష్ గుడ్ ఆఫ్టర్నూన్ స్లాష్ గుడ్ ఈవినింగ్. గుడ్ నైట్ ఎందుకు పెట్టలేదే? మర్చిపోయావా? నేనెవరో మీకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు, కానీ మీకు మా అమ్మ గురించి అస్సలు తెలియదు. 3 years నుంచి డిగ్రీ పాస్ కావట్లేదని నాకు ఇంట్లోనే మాటలతో 3rd డిగ్రీ చూపిస్తుంది మా అమ్మ. ఈసారి పాస్ కాకపోతే పెళ్లి చేస్తానంటుంది. నేను చదివి రాసినా పాస్ అవ్వట్లే, చూసి రాసినా పాస్ అవ్వట్లే. సో ఈసారికి మీరే కొంచెం పెద్ద మనసు చేసుకుని పాస్ మార్క్స్ వేయండి. కాదు కూడదని ఫెయిల్ చేస్తే మీకు చేతబడి చేస్తాను. చేతబడి చేస్తావా? పాస్ చేయడానికి పైసలేమైనా కావాలి అనుకుంటే నాకు గూగుల్ పేలో హాయ్ అని పెట్టండి, కొడతాను. అంతేగాని ఫెయిల్ చేసి నా లైఫ్ మీద కొట్టకండి. పేరు చెప్పకుండా సాయం అడుగుతున్నందుకు తప్పుగా అనుకోకండి. ఇట్లు పాస్ మార్క్స్ కోసం పరితపిస్తున్న ప్రియ. సిగ్గులేదే నీకు? పాస్ చేయమని అడుక్కుంటున్నావా? చెయ్యకపోతే చేతబడి చేస్తావా? నువ్వేమైనా అరుంధతుల పశుపతి అనుకుంటున్నావా, లేదంటే విరూపాక్షల భైరవుడు అనుకుంటున్నావా? మరి ఏం చేయనమ్మా, చదివిన క్వశ్చన్స్ అన్ని మైండ్ లో ఉన్నాయి, చదివిన క్వశ్చన్స్ అన్ని క్వశ్చన్ పేపర్ లో ఉన్నాయి. ఇంకా ఆన్సర్ షీట్ లో ఏమని రాయను, ఎంతని రాయను. అబ్బా, నాకు మన ఫ్యామిలీ ఫంక్షన్స్ కి వెళ్ళాలంటేనే ఏదోలా ఉంటుందే. ఏమ్మా, ఫుడ్ సరిగ్గా పెట్టట్లేదా? ఇలా సిచ్యువేషన్ కి సంబంధం లేకుండా జోకులేసావనుకో, వారం రోజుల పాటు కాకరకాయ కూర పెడతా. వద్దమ్మా. నిన్ను కాదే, ఇలా ఏం చేస్తున్నా వెనకేసుకొస్తున్నా మీ నాన్న అనాలి. నా కర్మ. జస్ట్ అట్లా చూస్తూ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసుకోవడానికి వాటిలోకి ఉండాలి కదా. అయ్యా అని ఒకటి ఇది కనిపెట్టింది. అరే రండి రా, తీసుకురండి రా.